యొక్క ఆశీర్వదించబడిన ద్రాక్షారసపు పాత్రలోని త్రాగి పారిభాగస్తులై ఉండి ఒకరిని చూచి ఒకరు మాట్లాడకపోవుటయు వీధులలోనికి వారిని చూచినప్పుడు మీ తలను త్రిప్పివేసుకుని వెళ్ళుటయు వంటి కార్యములను చేయుచున్న మీకు సిగ్గుగా లేదా? ప్రవక్త ఏం చూశాడు? సంఘంలో ఏం చూస్తున్నాడు ప్రవక్త? ఇలాంటి వాతావరణం. అక్కడ ప్రభరాత్రి భోజనం దగ్గరికి వచ్చినప్పుడు తీసుకుంటూ బ్రదర్, సిస్టర్, ఇలాంటి వాతావరణం అక్కడ చూశాడు. అర్థమవుతుందండి? అటువంటి వాతావరణంతో ఉండి వాళ్ళు అసలు ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంటే ప్రవక్త ఏమంటున్నాడు అంత ఖచ్చితంగా? మీ తలలను త్రిప్పివేసుకొని వెళ్ళుటయు వంటి కార్యములను చేయుచున్న మీకు సిగ్గుగా లేదా అంటున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు ప్రవక్త? వీళ్ళు ఎవరు? ఈ మొహం తిప్పుకున్న వాళ్ళు ఎవరు? ఆ అటువైపు మొహం తిప్పుకున్న వాళ్ళు ఎవరు? ఇద్దరు క్రీస్తు శరీరమే. ఒకరు కన్ను, ఒకరు చెయ్యి. మీకు అర్థమవుతుందండి? ఒక కన్ను, ఒకరు చెయ్యి. ఒక కన్ను ఒక చెయ్యిగా ఉన్న వీళ్ళు ఇప్పుడు కన్ను కన్నుగా ఉంటాను, కన్ను నేను ఇంకోలా ఉంటాను, చెవి ఇంకోలా ఉంటాను, ముక్కు ఒకలా ఉంటాను. అవదు. మీరందరూ ఆ శరీరం గురించి ప్రయాసపడాలి అంటున్నాడు ఆయన. చదవండి లేఖనం. ఆ శరీరం గురించి ప్రయాసపడండి అంటున్నాడు. అందుకే మీకు సిగ్గుగా లేదా అంటున్నాడు. మరి ఎలాంటి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు చూడండి. చూసారా? ప్రభురాత్రి భోజనం అంటే మనసులోని మనస్పర్ధాలు నింపుకొని లేనిపోయివన్నీ పనికి మన చెత్తతో నింపేసుకొని బయటికి అది బయటికి తెలియదు కాబట్టి అని చెప్పి ఇది తీసుకో. నేను ఇందాక చెప్పాను కదా, ఇది తీసుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నువ్వు ఇక్కడ తీసుకున్న ఒకటే, మీ ఇంటి దగ్గర పక్కన ఉన్నటువంటి బ్యాకరీ దగ్గరికి వెళ్ళి తీసుకున్న ఒకటే. ఎందుకంటే నువ్వు ఇది తీసుకోలేదు. నీకు ఇది దీనిలో పాలు పొందులు ఉండాలి. అసలు అయింది ఇది. వీధుల్లోకి వారిని చూసినప్పుడు మీ తలను త్రిప్పివేసుకొని వెలుటయు వీధుల్లో ఎదురు కనబడుతుంటారు. అమ్మా, ఒకటే సంఘము, ఒకటే సంఘానికి వెళ్ళిన వాళ్ళు ఎదురు కనబడుతున్నప్పుడు బ్రదర్ ప్రైజ్ లార్డ్, బ్రదర్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పాడు. అమ్మ ఎదురుగా వస్తున్నారు, పక్క నుంచి వెళ్ళిపోవాలి బాబు, అమ్మ ఇప్పుడు పలకరించాలి, ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే అవదు. అందులో మా పాస్టర్ గారు అసలు ఒప్పుకోరు. మళ్ళీ పులిపిడి దగ్గరికి చెప్పేస్తారు. వీధుల్లో కనబడుతుంట వారిని చూసినప్పుడు మీ తలలో తిప్పి వేసుకొని వెలుటయు అటువంటి కార్యములు చేయించడం మీకు సిగ్గుగా లేదా? సహోదర మరియు సహోదరులకు మీరు ఫోన్లో ఒకరి గురించి ఒకరు అర్థము లేని వ్యర్థపు సంభాషణలతో మీ మాటలు నిండిపోవచ్చున్నవి. ప్రవక్త కాలంలోని ఫోన్లో సంభాషణలు ఎక్కువైపోయాయి. మరి ఇప్పుడు మన కాలం దగ్గరికి వచ్చినప్పుడు వాట్సాప్ సంభాషణలు ఎక్కువైపోయి, సోషల్ మీడియా సంభాషణలు ఎక్కువైపోయి, సరే ఫేస్బుక్లు, ట్విట్టర్లు అన్నీ వచ్చాయి. ఇప్పుడు వీడియో కాల్లు వచ్చాయి. అప్పుడు ఆడియో కాల్, ఇప్పుడు వీడియో కాల్. ఏమైపోయిందంట? మీరు ఫోన్లలో ఒకరి గురించి ఒకరు అర్థం లేని వ్యర్థపు సంభాషణలతో మీ మాటలు నిండిపోవచ్చున్నాయి. ఇవన్నీ దేనికి? ప్రభురాత్రి భోజనం తీసుకోకుండా ఉండడానికి ఇవి అర్హతలు కావాలని చెప్తున్నాడు. ఇలాంటి వాతావరణం కలిగి ఉండి నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వీలు లేదు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరిని మోసం చేస్తావు? మనం నీ సేవకున్నా నీ సంఘాన్నా ఎవరిని మోసం చేస్తున్నావు? తీసుకో. దీనివల్ల నువ్వు తీసుకొని నీ పంటిలో ఎక్కడో ఆ రొట్టెముక్క ఎక్కడ ఉండిపోవాలి, నీ గొంతుకు దగ్గర ఆ గాజుగా ఉండడం తప్ప ఇంకేమీ ఉండదు. నీ ఆత్మీయ స్థితి ఇంకా ఒక అడుగు దిగజారిపోద్ది. ఎందుకంటే అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతుంది తెలుసు కదండి. లేఖనం చదువుతున్నాం మనము. అది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఎప్పుడు చెప్తుంటాను, ప్రభురాత్రి భోజనం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఎవరో అశ్రద్ధ తీసుకొని ఇదేదో వచ్చాము వారానికి ఒకసారి వచ్చి కూర్చొని వెళ్ళిపోయింది, నెలకు ఒకసారి వచ్చి కూర్చొని సిరీస్ వెళ్ళిపోయింది కాదు. సంఘం అంతా ఏక మనసు కలిగి ఉండి అంతా కూడా ఒకే శరీరాన్ని భుజించాలి. నేను ఇప్పుడు ఎంతగా నేను ఎందుకు నొచ్చుకోవాలి, ఇంతగా నేను ఎందుకు నేను తీసుకొని చెప్పాలి చెప్పండి? నా స్వార్థం అది. సహోదర మరియు సహోదరులకు మీరు ఫోన్లలో ఒకరి గురించి ఒకరు అర్థం లేని వ్యర్థపు సంభాషణలతో మీ మాటలు నిండిపోవచ్చున్నది. మీరు ఆ విధంగా ఉండిన ఎడల క్రైస్తవుణ్ణి అని నీవు చెప్పుకొనుట కూడా నీకు అసలు అర్హత లేదు. అది నిజంగా ఇది సంఘ శాఖల వాళ్ళకి అసలు ఏ మాత్రం వీరికి అసలు ఇందులో ఒక అక్షరం కోటికి కూడా సరిపోదండి. వాళ్ళ జీవితం అక్షరం కోటికి కూడా వాళ్ళ జీవితం సరిపోదు. కాబట్టి ప్రియమైన సంఘమా, ఇది వాళ్ళది కాదు. ఈ రొట్టె, ఈ రక్తం వాళ్ళది కాదు, మనదే, మనకి సంబంధించింది ఇది. క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవటం కూడా నీకు అసలు అర్హతే లేదంట. నిజము. అటువంటి ఫోను సంభాషణలకు వైదొలిగి ఉండండి. ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గర మీ నోటి ద్వారా మంచి మాటలను వారి గురించి నువ్వు చెప్పలేని ఎడలా నీవు అసలు మాట్లాడవద్దు. ఎవరండి పాటిస్తున్నారు ఇది? ఈ మాటలు ఎవరు పాటిస్తున్నారు? అసలు ఆ వ్యక్తి గురించి మంచి చెప్పడానికి నీ నోటి నెంబర్ ఏది రాలేదంటే మౌనంగా ఉండడం కాకుండా ఇక్కడ చెప్పడానికి లేపని వల్లించి చెప్పిన వాళ్ళే ఉన్నారు ఈరోజు.
ఇంకా ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాదు, దానికి ఇంకో 2-3 యాడ్ చేసి లేనిపోయి కుట్టించి ఇంకా 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 యాడ్ చేసి మరి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు, అసలు ఆ వ్యక్తి గురించి ఏంటి మంచి ఏదైనా ఒకటి ఉంది. ఇప్పుడు ఒక బ్రదరు ఒక సిస్టర్ గారు ఏదో తప్పు చేశారు, ఆ సిస్టర్ గారు ఏదో తప్పు చేశారు, ఆ సిస్టర్ గారు లిప్టిక్ రాసుకుంటున్నట్టున్నారండి, ఆ సిస్టర్ గారు గోర్లకి ఏదో రంగులు రాసుకుంటున్నారు అన్నట్టు కనబడుతుంది. ఓకే, అది మిస్టేకే కదా, అది తప్పేనండి, తప్పే, తప్పు కాదని నేను అనట్లేదు, అది 100% తప్పు, అది తప్పే. కొన్ని ఇప్పుడు ఇలాంటివి ఇవి ఉన్నప్పుడు వాక్యంలోకి వాళ్ళు ఇంకనూ స్థిరపరచబడలేని స్థితిలో ఉంటారు కొంతమంది. వాళ్ళకి అదేంటిది అంటే ఇంకనూ వాళ్ళ హృదయంలో వాక్యము నాటబడలేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక రోజు ఇలా ఉంటారు, ఒక రోజు అలా ఉంటుంటారు. సరే, అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాము అంటే చాలా మంది చాలా బలహీనతలు వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క బలహీనతలు మనకి చాలా కనిపిస్తుంటాయి. చాలా మనకు ఒకటి కాదు, ఒక 100 చెప్పొచ్చు వాళ్ళ గురించి కదా. ఆ బలహీనతలే మనకు కనబడతాయి. మరి కనీసం ఎందుకు సంఘానికి వస్తున్నారు, అసలు ఫ్యామిలీ ఎందుకు సంఘానికి వస్తుంది, ఎందుకు అసలు వచ్చి ఏం వింటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఏంటో జీవితాలు అనేదే కనబడతాయి తప్ప వస్తున్నారు. నిజమే కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఒక విషయంలో ఆ బ్రదర్ మంచోళ్ళే, ఒక విషయంలో సిస్టర్ గారు మంచోళ్ళే అని అనడానికి ఏమి ఉండట్లేదు. ఎప్పుడు వస్తున్నారు, జీవితం చూస్తే బయట చూస్తే లోకంలో ఉన్నట్టే కనబడుతుంది. ఎన్ని తప్పులు, ఎన్ని ఒక్కటి కూడా మంచి లేదు వాళ్ళ జీవితాల్లో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఇన్ని తప్పులే కనబడుతున్నాయి కాబట్టి ఆ తప్పుల గురించి ఆ ఫ్యామిలీ, ఆ బ్రదరు, ఆ సిస్టరు, ఇది వాళ్ళ పిల్లలు, అది ఇది ఇది అది అది చెప్పాలి అని చెప్పట్లేదు ప్రవక్త. ఆ కుటుంబం గురించి కానీ ఆ వ్యక్తి గురించి కానీ వాళ్ళ గురించి ఏ మంచి ఏది చెప్పడానికి దగ్గర ఏది లేదని చెప్పి చెడ్డదానికి కూడా చెప్పడానికి వీలు లేదు అంటున్నాడు ఆయన. చెడ్డదానికి కూడా చెప్పడానికి వీలు లేదు. చూడండి ఎంత గొప్ప ప్రవక్త మనకి వాక్యం ఇస్తున్నాడు. నువ్వు మంచి చెప్పాలంటే చెప్పన్నాడు ఒకసారి ఒక వర్తమానంలో. ఏదైనా వాళ్ళ గురించి మేలుకరమైనది ఏదైనా ఉన్నదని చెప్పు, అంతేగాని కీడు చేసేది ఏదైనా, ఒకవేళ నిజంగా కీడు చేశారు, ఏదో తప్పు చేశారు కానీ దాని గురించి ఇంకొక వ్యక్తి దగ్గర నువ్వు డిస్కషన్ చేయడం వీల్లేదు అది అంటున్నాడు ఆయన. ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గర మీ నోటి ద్వారా మంచి మాటలను వారి గురించి నీవు చెప్పలేని ఎడలా నీవు అసలు మాట్లాడవద్దు. జ్ఞాపకం ఉంచుకోండి, అందు నిమిత్తమై నీవు బాధ్యుడవదువు. బాధ్యుడు అవడమే. అటువంటి ఆత్మ నీలో ఉన్నంత వరకు నీవు దేవుని యందు సరిగ్గా లేవని ఇంకా నీవు ఎరుగుదువు. అదండి బ్రదర్, నువ్వు నీ ఆత్మ సరిది కాదు, సిస్టర్ మీ ఆత్మ సరికాదని ఇక్కడ నేను చెప్పడం ఏం లేదు. ఇప్పుడు నీకు నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. నీకు నువ్వు నువ్వు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావు, ఎలాంటి దాని వాతావరణంలో నువ్వు చిక్కిపోయి ఉన్నావు, ఇదిగో అని చెప్పి అటువంటి ఆత్మ నీలో ఉన్నంత వరకు నీవు దేవుని యందు సరిగ్గా లేవని ఇంకా నీవు ఎరుగుదువు. కాబట్టి అటువంటి ఆత్మ, అటువంటి వాతావరణం, అలాంటి పనికి మన చెత్తతో నిండిపోయినటువంటి నీ హృదయంతో ఉండి ఇది ఎలా తీసుకుంటావు? ఎందుకు ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా ఇక్కడ, అతను దానికి నువ్వు ఎలిజిబిలిటీ కావు, నీకు అర్హత లేదు. అటువంటి ఆత్మ నీలో ఉన్నంత వరకు నీవు దేవుని యందు సరిగ్గా, దేవుడు ఇక్కడ ఇప్పుడు దేవుడి కింద ఎందుకు చెప్తున్నాను, ఇంతసేపు సాదృశ్యమే కదా బ్రదర్ అంటే, ఈ నిజమైనది నువ్వు ఇది భుజించాలి, నిజమైనది నువ్వు చూడాలి అని భౌతికమైన ఎవిడెన్స్ నువ్వు పొందుకోవాలి. అటువంటి ఆత్మ నీలో ఉన్నంత వరకు నీవు దేవుని యందు సరిగ్గా లేవని ఇంకా నీవు ఎరుగుదువు. నీవు ఆ విధంగా లేని ఎడలా ఏం జరుగుతుంది? ప్రవక్త ఇంకో మెట్టు ముందుకెళ్ళి ఇంకా చాలా విషయాలు చెప్తున్నాడు చూడండి. ఏ వ్యక్తి అయినా తప్పిదముగా ఉన్న ఎడల అతడి యొద్దకు వెళ్ళి సమాధాన పడవలెను. అది అర్థమవుతుందండి. అటు నీవు సమాధాన పడలేని ఎడల ఎవరినైనా ఒకరిని నీతో తీసుకుని వెళ్ళు. దేవుడు తన సంఘమును క్రమశిక్షణలోనికి తీసుకుని రాలేకపోవటంలో ఏ ఆశ్చర్యము చెందనవసరం లేదు. ఎందుకనగా నీవు చేయవలసిన దానిని నీవు సరిగ్గా చేయనందువలన ఫోను తీసుకుని ఇంకొకరి గురించి మాట్లాడుటయు, ఏమి జరుగుతున్నదనే దాని గురించి, చిన్న చిన్న వ్యర్థమైన కార్యముల గురించి మరియు మొదలగు వాటి గురించి మాట్లాడుటకు బదులుగా పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్పుచున్నదో దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుకోకూడదు? ఈరోజు పాస్టర్ గారు ఈరోజు ఈ పాయింట్ చెప్పారు అని నువ్వు ఎందుకు మాట్లాడుకోకూడదు? 7వ ముద్ర గురించి నేను ఈ పేరా చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఇందులో ప్రవక్త ఎందుకు చాలా డీప్ గా చెప్తాడు, ఎందుకు మాట్లాడుకోకూడదు? ఆ బ్రదర్ ఇలాగున్నారు, ఈ సిస్టర్ గారు ఇలా ఉన్నారు, చూసావా ఆ సిస్టర్ గారు కాళ్ళు మెట్టులు కనబడుతున్నాయి, ఆ సిస్టర్ గారు చూసావు డ్రెస్ ఎలా తీసుకుని వచ్చింది, మీరు గమనించారా? పాస్టర్ గారు చూసారో లేదో, పాపం పాస్టర్ గారు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రభురాత్రి భోజనం ఇచ్చేస్తున్నారు పాపం. పాస్టర్ గారు అలా ఈ మధ్యకాలంలోని ఈ ప్రభురాత్రి భోజనం విషయంలో స్ట్రిక్ట్గా లేరు. కొంతమంది చూసి చూడటం వదిలేస్తున్నారు. అది కాదు నువ్వు డిస్కషన్, నీ సంభాషణ అది కాదు. ఇదిగో ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్పుచున్నదో దాని గురించి మీరెందుకు మాట్లాడుకోకూడదు? ఒక సహోదరుడు అపరాధం చేసి ఉండిన ఎడల అతడి యొద్దకు వెళ్ళి అతడితో సమాధాన పడగలవా లేదా అని నిన్ను నీవు పరిశీలించుకో. అది చేతగాలేనప్పుడు నోరు మూసుకో.
చంపక కుట్టినోడు ఒకడు ఉంటాడు అనుకుందాం. సపోజ్ వాడికి ఎంతో కోపం ఉండి కుట్టిస్తాడు. ఇంకా అలాంటి వాడితో మనం మాట్లాడలేక 10 మంది దగ్గర పరువు తీస్తాడు, అందరి ఎదురు కుట్టాడు. ఇంకా అలాంటి వాడితో మనమే మాట్లాడతాం, ఇంకా అలాంటి వ్యక్తులతో మనమే సమాధానం పడతాం. సమాధానం పడితే ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. నువ్వు కొట్టాను నువ్వు, దెబ్బ కాసిన పనులు పోయిందని నువ్వు అనుకుంటావు. ఇక్కడ మీ ఇద్దరు సఖ్యతలకు వచ్చి ఏం చేయాలి? క్రీస్తు యొక్క శరీరం నిమిత్తము, క్షేమాభివృద్ధి నిమిత్తము మీరు ఏక మనసు కలిగి ఉండాలి. నటించడం కూడా ఒక వర్తమానంలో ప్రవర్తన్నాడు. నటించుకుని కూడా కొంతమంది క్షమాపణలు చెప్పేస్తారంట, మళ్ళీ మామూలుగా ఉంటారంట. సారీ బ్రదర్ ఏమనుకోద్దు, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను. సారీ సిస్టర్ ఏమనుకోద్దు, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని ఒకరికొకరు క్షమాపణ చెప్పేసుకొని సమాధానం పడిపోతాడు. కానీ వాళ్ళు అది హృదయంతో చేయరు, ప్రవర్తన దాని గురించి. అలాంటి ఒప్పుకోలు పనిచేయదు అన్నాడు ఆయన.